హాయ్ అండి, వెల్కమ్ టు కోమలీస్ కిచెన్. ఈరోజు వంకాయ ఇది చేస్తున్నానండి, కుర్మా చేస్తున్నాను అనమాట. సో దానికి కొద్దిగా ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. సో ఈ వంకాయలండి కొంచెం గీతలుగా ఉంటాయి కదా, అవి 4-5 ముక్కలుగా కట్ చేశాను. అంటే కంప్లీట్గా కట్ చేయకుండా అలాగే గుత్తి వంకాయలకి ఎలా చేస్తామో అలాగా. సో ఆయిల్ వేడెక్కాక కొంచెం సాల్ట్ వేసుకొని, సాల్ట్ కొంచెం ఆయిల్లో వేసేస్తున్నానండి. సో వంకాయల్ని ఫ్రై చేసుకున్నాను. మొదట కొంచెం మూత పెట్టేసి కొంచెం ఫ్రై చేసుకుందాము. తర్వాత మసాలాకు కావాల్సింది ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేద్దాం. వంకాయ కొంచెం ఇలా ప్రెస్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం అండి. వంకాయలు కొంచెం సాఫ్ట్ అవడానికి టైం పడుతుంది. వంకాయ ఫ్రై అయిపోయిందండి, తీసి పక్కన పెట్టుకుందాం. అదే ఆయిల్లో కొంచెం ఆనియన్, 2 ఆనియన్స్ సన్నగా తరిగిపోతుంది వేస్తాను అన్నమాట. ఇప్పుడు ఇది బాగా వేగాల్సిన పని లేదు, కొంచెం గ్లాస్ అంటే కొంచెం షైనింగ్గా వస్తుంది కదండి, అప్పటి వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అన్నమాట. కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాము. ఈ లోపల కొంచెం కొబ్బరి, ఒక 4-5 స్పూన్లు కొబ్బరి అనమాట, తురుముకున్నదైతే నేను ముక్కలు తీసుకున్నాను అనమాట, సన్నగా తరిగేస్తాను. ఒక 3 పచ్చిమిర్చి కారానికి, తర్వాత కొద్దిగా గసగసాలు, 4 జీడిపప్పులు వేస్తామండి. గ్రైండ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసి దీన్ని. ఇప్పుడు 2 టమాటాలు సన్నగా తరిగి పెట్టుకుని యాడ్ చేశాను. ఇది కూడా కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు, రా స్మెల్ పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిపోయిందండి, ఆఫ్ చేస్తున్నాను స్టవ్ని. తీసి ఒక ప్లేట్లో పెట్టేద్దాము. ఇదే బాండ్లో అలా కర్రీ చేసుకుందాము. కుర్మాకి కొబ్బరి పేస్ట్ రెడీ చేసుకోవాలండి. కొబ్బరి, కారానికి తగిన పచ్చిమిర్చి, తర్వాత గసగసాలు ఒక 1/2 టీ స్పూను, కొన్ని జీడిపప్పు ముక్కలు వేసాను అనమాట. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది గ్రైండ్ చేసుకుందాం, పేస్ట్ లాగా చేసుకుందాం, వాటర్ కొంచెం యాడ్ చేసి. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ చేసుకుందాం అండి. బాండి పెట్టుకుని ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ సోంపు, 2 లవంగా, ఒక చిన్న చెక్క, ఒక బిర్యానీ ఆకు. కుర్మా చేసుకుంటున్నాం కదండి, దానికి తాలింపు అనమాట. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని యాడ్ చేద్దాము. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. అంటే ఆల్రెడీ మనం వేయించిందే కాబట్టి జస్ట్ ఒక 2 నిమిషాలు. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, తర్వాత కారం, కొద్దిగా కారం ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, సో
సో చూసుకొని మనం కావాలంటే లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పొడి వేసాం కదా, దాని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను, చూసుకొని వేసుకుందామండి. కొద్దిగా వేసాం అన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు వేసేద్దాము. ఒక నిమిషం తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేద్దాము. ఇప్పుడు రుబ్బుకొని పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాం. కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి కొంచెం ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. ఈ స్టేజ్లో మనం కారం ఉప్పు అన్నీ సరి చూసుకోవచ్చు. చాలకపోతే ఏది చాలలేదు అది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర పైన వేసేసి మూత పెట్టేద్దామండి. 2 నిమిషాలు మగ్గితే అయిపోతుందన్నమాట. కొబ్బరి యాడ్ చేశాక ఎక్కువసేపు ఏమీ మరిగించక్కర్లేదు, ఉడికించక్కర్లేదు. సో వెయిట్ చేద్దాము ఒక 2 నిమిషాలు. రెడీ అయిపోయిందండి. ఇది ఆయిల్ కొంచెం బయటకు వస్తూ ఉందన్నమాట. సో నేను లిమిటెడ్గానే వేసాను, ఎక్కువ వేయలేదు ఆయిల్. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. వంకాయ కుర్మా రెడీ. తర్వాత బీరకాయ ఇగురు, పచ్చనిపప్పు ఇగురు అన్నమాట ఈరోజు లంచ్కి. సో మీరు కూడా ఇలాగా ట్రై చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వంకాయ కుర్మా రెడీ. కనపడుతుందా అండి? అంటే గ్రేవీ ఉంది కదా, కనపడలేదు సార్, అందుకని. సో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.